చేతుల్లో నాగ సర్పాన్ని బట్టి గనక అర్చికేసి కొట్టినాడే కొట్టినాడు రెండు ఒక్కరు వల్ల ఇది చాలా వేలం అంటే రాము పొంగురాని తగ్గట్టు చాలా వేసుకున్నాడు అటువంటి మట్టాడు మామూలు వచ్చింది కనుక అప్పటి కొలువులే కాలండి తొమ్మిది దెబ్బ కొట్టింది అటువంటి పొంగురాన్ని తీసుకొని వచ్చిందమ్మా నాకు సరి వచ్చిన ధీరుడు మా మరి ఎవరున్నారమ్మా సరిపోయిన మనగాలి ఎవరున్నారంటే రామా పరశురామనికి మీద మామూలుగా వాళ్ళ కంచి వేరు పట్టంలో ఎరదాదు ఉన్నారు బాబా ఒకవేళ నువ్వు ఓడినా నువ్వు కిందకు నీ మీద బాలు చేసి మీదకుంటది రామయ్య వెళ్ళురా అటువంటి సలడాగే పందవాడినాడు అంబోదుల పందవాడిండు చిట్ట చివరకున్నది పిడిగుతుల పండ వచ్చేటి వరకు మేనబావులు కనుకనేమి రాముడు వంగిన రాట తండ్రి పేరు తాత ముత్తాదుల పేరు చెప్పి పిడిగుతుల మేనబావులు వంగినాడు రాముడు కళ్ళ చూసినాడు రామా పరశురామా మేము తాత ముత్తాదుల పేరు అమ్మ నాన్న పేరు మేము చెప్పి మీకు గుర్తు కూర్చున్నాము ఒకవేళ మేము వంగుతున్నాము మీ తల్లిదండ్రుల కూతురావయ్యా లోపల భార్గవి పరశురాముడు అటువంటి 7 మేనబాలను వంగబెట్టింది కనుక అట్టేడు బాబురంలో నా తల్లి రేణుక ఎల్లమ్మ నా తల్లి తమ్ముడు డొక్కలయ్య చిట్కలయ్య జాలి సంపదేశుడు అడవిల్ల సిరియాల గౌరమ్మ లేపి దెబ్బ కూడా కొడుతుండు తల్లిదండ్రుల పేరు దొరకలేదు రాముడు అయోమయం అవుతున్నాడమ్మో ఒకవేళ నువ్వు వంగినప్పుడు కనుకనేమి మేము తాత ముత్తాతల పేరు నా తండ్రి పేరు చెప్పినవు రామయ్య అటువంటి మేము వంగినప్పుడు అమ్మ రేణుక ఎల్లమ్మ తమ్ముల పేరు చెప్పినవు తాత ముత్తాతల పేరు చెప్పినవు తండ్రి పేరు చెప్పలేదు రాముడా రెండదాని కొడుకు రాముడా పరశురాముడా రాముడా
మర్యాదము లేక నన్ను అన్న రాని మాటలు అంటున్నారా కనుక గంటగొడ్డలు లేపినప్పుడు ధర్మదేవత అడ్డం వచ్చినాలే నువ్వు వాళ్ళతో తగవు చేయడం కరెక్ట్ కాదని చెప్పింది. ఇప్పుడే మట్టాడు మావరం వెళ్ళిపోవాలని తండ్రి జాడ తెలుసుకున్నాక వచ్చి వాళ్ళతోని కయ్యం చేయమన్నప్పుడే గొడ్డలి ఎక్కడా ఇసేస్తాడే బాలపరిచి రామయ్యో పట్నంలో అటువంటి గుమ్మితోటి మొదలతోటి ఉన్నది అటువంటి కడగల్ల వృక్షము కంచాల మరి కనుక అని తెగి కింద పడుతున్నారు రామయ్యా మట్టాడు మాత్రం పోనొక్క గడియ రానొక్క గడియ మా నాయన జాడ తెలుసుకోనొక్క గడియ